ఎప్పుడో బీటెక్ చదివేటప్పుడు ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళాను. మళ్ళా ఇప్పుడు 7 ఇయర్స్ తర్వాత నాకు మళ్ళీ అవకాశం వచ్చింది. యాక్చువల్లీ తిరుపతి మా ప్లాన్‌లోనే లేకుండే. ఒక ఫంక్షన్ పని మీద మేము నెల్లూరు వచ్చాము. ఇక్కడి నుంచి 2 అవర్స్ తిరుపతి అన్నారు. ఎందుకైనా మంచిది ఒకసారి కనుక్కుందాము అని చెప్పి టికెట్స్ కోసం రిఫరెన్స్ అడిగాము. మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్‌తో మాట్లాడితే లక్కీలీ టికెట్స్ ఉన్నాయి మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. వెంటనే కార్ వేసుకొని తిరుపతి వెళ్ళిపోయాం 2 అవర్స్‌లో. ఈవినింగ్ మేము 6 కల్లా రీచ్ అయ్యాము. లోపల ఎంట్రీ దగ్గర చాలా సేపు చెకింగ్ ఆపేశారు. మేమైతే బ్యాగ్స్ తీసుకొని పైకి అయితే కార్ లో వెళ్ళిపోయాము. ఫైనల్లీ కొండ మీదకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని వాష్రూమ్స్ యూస్ చేసుకొని జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఎప్పుడో చిన్నప్పుడు గుండు కొట్టించుకున్నాను. నేను మా అమ్మకి కాల్ చేసి అడిగాను హెయిర్ ఇవ్వాలా అంటే నీ ఇష్టం అనింది. వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా 3 కత్తెర్లు ఇచ్చేసి దండం పెట్టుకొని ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ 6:30కి క్యూలో నించున్నాము. వెయిటింగ్ చేస్తూ నడుస్తూ ఫైనల్లీ 10 o'clock అయితే దర్శనం అయిపోయింది. దేవుడి దయతో దర్శనం అయితే మంచిగా చేసేసుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ అనేవి బెస్ట్